ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అత్తయ్య, దక్షకి దిష్టి తీయండి. దక్ష, లోపలికి రా. రా. గీత, ఈ అడుగు పెట్టేది నీ ఇంటిని శ్మశానంగా మార్చడానికే. మీ ఉమ్మడి కుటుంబాన్ని విడదీసి ఒకరంటే ఒకరికి పడకుండా చేసి నిన్ను ఒంటరిదాన్ని చేసి పగ తీర్చుకోవడానికే నేనీ అడుగు లోపల పెడుతున్నాను. దక్ష, కాఫీ. థ్యాంక్స్ అక్క. అక్క, నువ్వు నన్ను క్షమిస్తావని, ఇంత త్వరగా ఇంట్లోకి రావడానికి అనుమతిస్తావని కల్లో కూడా అనుకోలేదక్కా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కనుక నన్ను ఇంట్లోకి అలౌ చేయకపోయింటే నేను ఈ ఇంటి బయట నుంచి కదిలేదాన్నే కాదు. చేసిన తప్పుకి తిండి నీళ్లు లేక బయటే కుమిలి కుమిలి చచ్చిపోయేదాన్ని. నిజం చెప్తున్నానక్క, ఇవాళ నువ్వు నా జీవితాన్ని నిలబెట్టావు. నా జీవితానికి ఒక అర్థాన్నిచ్చావు. నా లక్ష్యం నెరవేర్చుకునే ఒక అవకాశం ఇచ్చావు. ఏంటి? అదే అక్క, జైల్లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు అనుకున్నాను, చాలా తప్పు చేశాను, అక్కకి క్షమాపణ చెప్పాలి అని. ఒక రకంగా అదే నా జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను. నువ్వు క్షమించకుండా ఉంటే అది నెరవేరకుండానే పోయేది అంటున్నాను. కాఫీ చాలా బాగుందక్క. నిజం చెప్పాలంటే అమృతంలా ఉంది. అదేంటక్క, ఎందుకు నవ్వుతున్నావు? నేను నిజమే చెప్తున్నాను. కాఫీ అమృతంలా ఉంది. నేను విషం కలిపితే అది నీకు అమృతంలా ఉందా దక్ష? అక్క, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తుంది నిజమా? నేను నమ్మను. నిజం చెప్పక్క. నిజం చెప్పక్క. ఏంటి, ఏదో మాట వరుస కన్నందుకు అంతలా కంగారు పడిపోతున్నావు? అంత టెన్షన్ ఎందుకు దక్ష? నువ్వు గనుక వెళ్ళినప్పుడు నా దక్షలా తిరిగొచ్చుంటే ఖచ్చితంగా ఆ పనే చేసేదాన్ని. కాదని అర్థమైంది కాబట్టే కమ్మటి కాఫీ ఇచ్చాను. నువ్వు ఏమైనా అనుకో దక్ష, నాకు నా కుటుంబం ముఖ్యం, వాళ్ళ క్షేమం ముఖ్యం, వాళ్ళ ఆనందం ముఖ్యం, వాళ్ళ సౌకర్యం ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే నా కుటుంబమే నా ప్రాణం. వాళ్ళకి నీ ద్వారా ఏ చిన్న అపకారం జరిగినా నాలో సరికొత్త గీతని చూస్తావు. దానికిది చిన్న ఉదాహరణ మాత్రమే. నీ మీద నాకెప్పుడు ప్రేమ అభిమానాలున్నాయి. అలాగే నీ దగ్గర నుంచి కూడా నేను వాటినే కోరుకుంటున్నాను. అక్క, నువ్విలా మాట్లాడుతున్నావేంటి? అసలు మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని చెప్తున్నావక్క? అసలు నేను అలా చేస్తానని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఈ ఇంట్లో ఉండడమే వరల్లా భావించి వచ్చిన దాన్ని, అలాంటి దాన్ని ఈ ఇంట్లో వాళ్ళకి అపకారం చేస్తానా? చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అక్క. చాలా అపార్థం చేసుకుంటున్నావు. అంజలి నా సొంత అక్క కూతురు. అలాంటి అంజలి నిన్ను వదిలి రాను అంది. అదక్క నీ గొప్పతనం.
నేను ఆ గొప్పతనానికి బానిసనైపోయాను. నువ్వు క్షమించందే. నీ ఇంటి ముందు నుంచి కదలను అన్నానంటే, రాత్రంతా కూడు నిద్ర లేకుండా కుక్కలా పడున్నాను అంటే, అది వేరే ఇల్లు దొరక్కో లేదా ఇంకొక చోటుకి వెళ్ళలేకో కాదక్కా. నీ మీద గౌరవం, నీ మీద ప్రేమ, నువ్వంటే అంత పిచ్చి. ఇదేంటిది? ఈ పిల్ల ఉన్న పల్లెపత్తికాయ తొక్కొచ్చిందా? ఇంత దిక్కుదిక్కుగా మాట్లాడుతుంది. జైల్లో ఛాలెంజ్లు శబదాలు చేసింది, ఇక్కడికొచ్చి ఇంత దిగజారిపోయి మాట్లాడుతుంది ఏంటి? ప్రమాణం చేసి చెప్తున్నానక్క, నేనిక్కడి నుంచి వెళ్లే ముందు కేవలం అంజలి గురించి మాత్రమే ఆలోచించాను. కానీ జైలు నుంచి తిరిగొచ్చాక అంజలి గురించే కాదు, నీ గురించి కూడా ఇక్కడే ఉండిపోవాలి, మంచిగా బ్రతకాలి అని నిర్ణయించుకున్నాను. ఏంటక్క ఇది? ఇంట్లో ఎవ్వరూ కనిపించట్లేదు. ఎక్కడికెళ్లారు? ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేదు. ఎంత కష్టం వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా కలిసికట్టుగా ఉండే ఈ ఇల్లు నీ రాకతోనే విడిపోయింది. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే బయటికి రావడం ఇష్టం లేక ఉన్న చోటే ఉండిపోయారు. అదేంటక్కా? తప్పదు దక్ష. తప్పు చేసిన మనిషి మారాను అంటే ఎవ్వరూ నమ్మరు. నువ్వు మారావని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే. మళ్ళీ అందర్నీ కలపాల్సిన బాధ్యత కూడా నీదే. చివరిగా ఒక్క మాట, నేను అద్దం లాంటి దాన్ని దక్ష. నువ్వు ఎలా ఉంటావో నాలో కూడా నీకు అదే కనిపిస్తుంది.